హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఈ రోజు అయితే క్యారేజీలు అండి ఫటాఫట్ దన్నదన్న అయిపోవాలి కదా. అందుకని నేను చూడండి 2 కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రైస్ పెట్టేసుకున్నాను. నేను ఇద్దరు పెడుతున్నానండి, పొద్దున్న సాయంత్రానికి అని. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను 2 కుక్కర్లతో రైస్ అయితే పెట్టేసుకున్నానండి. మధ్యాహ్నం సాయంకాలం ఎవరైనా మనసులో అయితే పెడతారు కదండి, అందుకని మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఇలాగా 2 గిన్నెలతో అయితే రైస్ పెట్టేసుకున్నాను. 2 కుక్కర్లతోని ఫటాఫట్ ధనాధనని అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుంటాను ఫాస్ట్ గానే. మీకు ఆ కర్రీ ఏంటి అని చూపించేస్తానండి. ఏం కర్రీ చేసుకుందామని చూసేద్దామా, వెళ్ళిపోదామా? ఇవి అవుతాయి పక్కన పెట్టేసుకుందామండి ఫాస్ట్ గాని. చూడండి ఫ్రెండ్స్, బౌన్లో అయితే పెట్టేసుకున్నాం. స్టవ్ అయితే వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, హీట్ అయింది లేని చూస్తాను ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ అయితే పోసేసుకుందామండి. ఏ ఆయిల్ అయినా పోసుకోవచ్చు. ఏం కర్రీ అని అనుకుంటున్నారా చూపించేస్తానండి. వీడియో అయితే కిప్ చేయదు ఫ్రెండ్స్. నేను అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే అరటికాయ కర్రీ అండి. చాలా టేస్టీ ఫ్రెండ్స్. వీడియో అయితే కిప్ చేయొద్దండి, కంపల్సరీ చూసండి. వాటర్లోకి కోసుకోవాలి. అరటికాయలు అయితే నేనైతే 4 కోసుకున్నానండి. ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. కొంచెం పసుపు అయితే స్టార్టింగ్ వేసేసుకుందామండి, చిటికెడు. ఇప్పుడు అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. స్టార్టింగ్ వేసేసుకుందాం. ఇవైతే కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాము. కొంచెం లైట్ కలర్ వచ్చేసారు. ఇలా అయితే కుక్ చేసుకోవాలి. ఈ అరటికాయ కర్రీ ఏం టేస్టీ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పేస్తానండి. హెల్త్ అయితే చాలా మంచిదండి. అసలు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మలు, తాతలు అందరూ తినేవాల్సిన కర్రీ అండి ఇది. ఎందుకు అంటే కిడ్నీలో స్టోన్స్ అది ఉండవండి. చాలా మంచిదండి. ప్రతిరోజు కర్రీ చేసుకోవచ్చు. ఒక పీస్ అన్న తినచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది అరటికాయ కర్రీ. కిడ్నీలో స్టోన్స్ అది ఉంటే కరిగిపోతాయండి. హెల్త్కి చాలా మంచిది, అందుకని చెప్తున్నాను మీకు. ఎప్పుడు కూడా మిస్ అవుతాను ఫ్రెండ్స్. అరటికాయ కర్రీ అయితే చూడండి, అరటికాయ ముక్కలు అయితే పూర్తిగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీ కదా. ఇప్పుడైతే కుక్ అయిపోయింది కదా, తీసేసుకుందామండి అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా కుక్ అయింది అని తెలుస్తుంది అనుకుంటున్నారా? సైలెంట్ అయిపోయింది కదండి, అదే కుక్ అయిపోతాం. అరటికాయ స్మూత్ అండి, చాలా బాగా కుక్ అయిపోతుంది. జీర్ణం కూడా అలాగే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందామండి. ఏది అవసరం లేదు, ఇంకా జీలకర్ర ఓన్లీ. చూడండి, పచ్చిమిర్చి అయితే నేను ఇలా కట్ చేస్తున్నానండి. పండినవి ఉన్నాయండి, పండినవి వేసుకుంటున్నాను నేనైతే. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే 4 కొడుతున్నాను నేను. ఆనియన్స్ అయితే 4 కొట్టుకున్నాను. ఇలా కొంచెం తీసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. బాగా వేసేసుకోండి. పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మనకి కొబ్బరి పట్టదు, హెల్త్ కూడా చాలా మంచిదండి. అందరూ వాడుకోండి. పన్నీర్ అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, అందుకని తక్కువగా వేసుకోవాలంటే. పచ్చిగా ఉన్న వాటి మీద కూడా పన్నీర్ హెల్త్కి మంచిదండి. ఎందుకంటే ఎండుమిరకాయతో సమానం అండి, పైకి మళ్ళీ ఉండదు.
ఇవైతే బాగా కలర్ వచ్చేది బాగా పెట్టేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కలరు. చాలా చలవండి ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా మంచిది. మనం అయితే టమాటా కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు అయితే నేను 5 కోసుకున్నానండి. ఇలా పీసులకి కట్ చేసుకున్నాను. నీట్గా కడిగేసుకుని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కలర్ వచ్చేసి వేసుకోవాలి, పచ్చి వాసన పోవాలి. అయితే చాలా చల్లగా టమాటా రక్తం ఇస్తుంది, బ్లడ్ బాగా పోతుంది. ఎవరైనా వేసుకోవచ్చండి ఈ కర్రీ. ఇలా అయితే కుక్ అయిపోతుంది కదా. మనం ఉప్పు అయితే కల్లుప్పు తీసుకున్నామండి. కల్లుప్పు మంచిది. సాల్ట్ ఎప్పుడులో కంచేయండి. కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. నేను అవసరం చేసుకుంటున్నా. ఇందులో వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోండి. పసుపు అయితే ఫస్టే వేసేసాం కదా. కారం అండి. టమాటా అయితే కుక్ అయిపోయింది. కారం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నా కారం అయితే. పసుపు అవసరం లేదండి, మనం ఫస్ట్ బాయిల్ చేస్తాం కదా, ఫస్ట్ వేసి అవసరం లేదు. ఇప్పుడైతే బాగా బాయిల్ అవుతుందండి. చాలా బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, సూపర్గా ఉంది. ఇప్పుడైతే అరటి పీసులన్నీ వేసేసుకున్నాం. ఇలా అయితే వేసేసుకోవాలన్నీ కూడా. చాలా చాలా టేస్టీ ఉంది. ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా. కొంచెం మగ్గితే చాలండి. చాలా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తగినంత వాటర్ అయితే కొలుసుకోండి. జస్ట్ ముక్కలు ములిగితే చాలండి. ఈ ముక్కలు ఒకటి ములిగి టమాటా కదా కొంచెం గ్రేవీగానే ఉంటుంది ఈ కర్రీ ఒకటి. ఇలా అయితే పెట్టేసుకోండి. మూతతో పెట్టేసుకున్నామండి. ఇలా మూతతో పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం, కుక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే కుక్ అయింది లేని చూసేద్దామండి. చాలా బాగా కుక్ అయిపోయింది కదా, సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుక్ అయింది కదా. కొంచెం ఇలాగా జారీగానే దింపుకోవాలండి. టమాటా కర్రీ కదా ఇది, టమాటా వేసాం కదా, నిలవ కూడా ఉంటుందండి. మగవాళ్ళకి క్యారేజీలు పెడితే 2 రోజులైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అది లేకపోయినా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పెరుగైతే ఇలా అయితే తోడెట్టుకోవాలండి. క్యారేజీలకి అయితే నైట్ అయితే తోడెట్టేసానండి, కమ్మగా ఉండాలి కదా, అందుకని ఇదైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను.
చూడండి ఒక కుక్కర్ అయితే ఖాళీ అయిపోయిందండి. ఇంకొక కుక్కర్ లో ఆఫ్ అవుతే ఉంది. నేను అయితే ఇద్దరికి పెట్టేస్తానండి. పొద్దునకి సాయంత్రానికి అయితే కర్రీ అయితే శుభ్రంగా అరటికాయ కర్రీ అయితే ఇలా వేసేసాను. చూడండి ఉడకపెట్టనివి శనగలు అయితే మొలక వచ్చినాయండి. శుభ్రంగా నానబెట్టేసుకుని మొలక వచ్చిన తర్వాత రోజు ఒకేలా తినలేం కదా, ఇలా అయితే పెట్టేస్తున్నానండి బాక్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, టమాటా కర్రీ అయితే నిల్వ ఉంటుంది కదా, ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మూతలు పెట్టేసుకుందామండి. క్యారేజీ అయితే పెట్టేసుకుందాము ఫాస్ట్ గా. ఫుల్గా నొక్కి పెట్టేసాను ఫ్రెండ్స్. రైస్ అయితే 3 గిన్నెలు పెట్టానండి. పొద్దున్నకి సాయంత్రానికి అక్కడ ఏమైనా మనుషులు ఉంటే మనుషులకి ఉండాలి కదండి, అందుకని ఇలా అయితే పెట్టేశానండి. ఇప్పుడు దీనిపైన అయితే పెరుగు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, క్యారేజీ అయితే ఇలా అయితే పెట్టేశానండి. చూడండి ఇలాగైతే ఒక కవర్ తీసేసుకున్నాను. కర్రీ బాక్స్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. చూడండి కుక్ చేసిన శనగలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇదైతే కవర్ అయితే ఇలా పెట్టేస్తానండి నీట్ గా. చూడండి ఫ్రెండ్స్, క్యారేజీ అయితే చదివేస్తాం కదా. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి. తప్పులు రైట్లు ఉంటే కనుక చెప్పండి. బై బై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశ పిండి అయితే ఒక గ్లాసు పప్పు అయితే పోసుకున్నానండి. 4 కప్పులు అయితే బియ్యం పోసుకున్నాను. నీట్ గా కడిగేసానండి. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలండి. ఒక పగలంతా నానాలి. శుభ్రంగా మిక్సీ పట్టేయాలండి. ఒక నైట్ నానిన తర్వాత దోశలు వేసుకోవాలండి. ఈ పిండి అయితే నేను ఇప్పుడు వేసుకోలేదండి, మగవాళ్ళకి అయితే ఇస్తున్నాను. అక్కడ సేమ్ దగ్గర అయితే వేసుకుంటారండి. బాక్స్ అయితే రెడీ చేస్తాను కదా, క్యారేజీ పెట్టేసాను కదా, ఇది కూడా ఫిల్అప్ చేసేద్దామండి. ఇది కూడా పంపించేద్దాం. బై బై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యారేజ్ అయితే పెట్టేసాం కదా, కర్రీ అన్ని పెట్టేసాం కదా, పిండి కూడా పెట్టేసాం కదా. యాపిల్ అయితే 2 పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు నీట్గా కడుక్కుని తింటారండి. పక్కనే పెట్టేస్తున్నాను. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి.